అమీన్పూర్ పై హైడ్రా ఫోకస్. పార్కుల కబ్జాపై రంగనాథ్ సీరియస్. చెరువుల స్థలాల ఆక్రమణలపై ఆగ్రహం. లేఅవుట్లలో సామాజిక అవసరాలకు వదిలిన స్థలాల కబ్జా. ఆ స్థలాల్లోనే విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణం. స్థానికుల ఫిర్యాదు, రంగంలోకి దిగిన హైడ్రా చీఫ్. బాధితులు, ఆక్రమణదారులతో వేర్వేరుగా భేటీ. అమీన్పూర్లోని అన్ని లేఅవుట్లు స్వయంగా పరిశీలన. పేదలను ఇబ్బంది పెట్టబోమని స్పష్టత. బుల్డోజర్లతో యాక్షన్లోకి దిగేందుకు సన్నాహాలు. ప్రభుత్వ భూములే కాదు, పార్కు స్థలాలను కాపాడే పనిలో హైడ్రా నిమగ్నమైంది. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండిఏ అనుమతులిచ్చిన లేఅవుట్లలో పార్కుల కబ్జాపై పలు ఫిర్యాదులుండడంతో సమగ్ర సర్వేకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. ఈ క్రమంలోనే అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 152, 153లో హుడా అనుమతి పొందిన వెంకటరమణ కాలనీలో పార్కుల స్థలాల కబ్జాపై వచ్చిన ఫిర్యాదులను హైడ్రా పరిశీలించి సర్వే నిర్వహించింది. హైడ్రా అధికారులతో పాటు ఈ సర్వేలో రెవెన్యూ, హెచ్ఎండిఏ, మున్సిపల్ అధికారులు కూడా పాల్గొన్నారు. కబ్జా చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, ఫిర్యాదు చేసిన కాలనీ వాసులతో హైడ్రా చీఫ్ రంగనాథ్ సమాలోచనలు చేశారు. ఫిర్యాదు చేస్తే అధికారులు స్పందించలేదంటున్న బాధితులు. హెచ్ఎండిఏ అనుమతి పొందిన లేఅవుట్ లో పార్కు స్థలాలతో పాటు తమ ఇంటి స్థలాలు కబ్జాకు గురయ్యాయని, సంబంధిత శాఖల అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా కనీసం వారిలో స్పందన లేదని, ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగి సర్వే చేయడాన్ని ఆయా అవుట్లెట్లలోని ప్లాట్ ఓనర్స్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బాధితులతో హైడ్రా కమిషనర్ సమావేశమయ్యారు. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను తొలగించే క్రమంలో అమీన్పూర్ ప్రాంతంలో కూల్చివేతలు చేపట్టారు. దీంతో బాధితులతో పాటు ప్లాట్లు చేసి అమ్మేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులను కూడా హైడ్రా కార్యాలయానికి పిలిపించి ఏవీ రంగనాథ్ మాట్లాడారు. వెంకటరమణ కాలనీ, చక్రపురి కాలనీ, ఆర్టీసీ కాలనీ, గోల్డెన్ కేవ్ కాలనీ వాసులు ఒకరి లేఅవుట్ లోకి మరొకరు వచ్చేసినట్టు ఫిర్యాదులు రావడంతో ఆయా కాలనీల వాసులతో పాటు లేఅవుట్లు వేసిన వారిని కూడా హైడ్రా చీఫ్ రంగనాథ్ సమావేశమై విచారణ చేపట్టారు. ఒకదాంతో ఒకటి లింక్ గా ఫిర్యాదులుండడంతో సమగ్ర సర్వే ద్వారా అసలు విషయం తేలుస్తామని రంగనాథ్ చెప్పడంతో ఫిర్యాదుదారులు సంతృప్తి వ్యక్తం చేశారు. అమీన్పూర్ మొత్తం 30కి పైగా లేఅవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన భూములు స్వాహా అయినట్టు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. లేఅవుట్లు డిజైన్లను సంబంధిత కార్యాలయాల నుంచి తెప్పించిన హైడ్రా చీఫ్ రంగనాథ్ ఆక్రమణలను నిర్ధారించారు. ఆయా స్థలాల్లో ఉన్న కట్టడాలను మార్కింగ్ చేయాలని ఆదేశించారు. దీంతో అమీన్పూర్ లోని ఆక్రమణదారుల్లో అలజడి మొదలైంది. వచ్చే ఆదివారం హైడ్రా జేసీబీలు దూసుకురావడం ఖాయమని వారంతా భయపడుతున్నారు. తాము నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెళుతున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్ వాసుల సమావేశంలో చెప్పారు. పేదలను ఇబ్బంది పెట్టడం తమ విధానం కాదని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ భూములను కాపాడడం, కాలనీల్లోని సామాజిక అవసరాలకు కేటాయించిన స్థలాలు కబ్జా కాకుండా చూస్తామని స్పష్టతనిచ్చారు. దీంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. అమీన్పూర్లోని 15 రోజుల్లో సర్వే పూర్తి చేసి ఇందులో ప్రభుత్వ భూమి ఎంత, పార్కుల స్థలాలు ఎక్కడున్నాయి, ఎవరి కాలనీల్లోకి ఎవరు జొరబడి ప్లాట్లు మాయం చేశారనేది తేలుస్తామని చెప్పారు. త్వరలోనే రుణ సంస్థలతో కూడా సమావేశం పెట్టి వారి పాత్రను, రుణాలు మంజూరు చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తామన్నారు రంగనాథ్. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించడానికి రుణాలు ఇస్తే పేదవారికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. రుణం తీసుకొని ఇళ్లు నిర్మించుకున్న వారి పట్ల మానవతా దృక్పథంతోనే ఉన్నామని ఆయన చెప్పారు.